కష్టపడ్డారు, రాత్రంతా వాళ్ళు శ్రమ పెట్టారు, కానీ ఏమీ దొరకలేదు. ఎందుకు దొరకలేదంటే ప్రభు వద్ద లేడు. ఉన్నాడా? రాత్రంతా ప్రయాసపడ్డ ప్రభు వద్ద లేడు. ఉదయం ప్రభు వచ్చాడు, మీరు వెళ్ళి శ్రమ పట్టిన అంటున్నాడు. ఎందుకని? ఇప్పుడు ప్రభు వద్ద ఉన్నాడు. మనము దేవుని మాట వినకుండా, దేవునితో సహవాసం చేయకుండా, దేవునితో గడపకుండా మనం ఏం చేసినా ఆ పని సఫలం కాదు. దాంట్లో దాని విషయంలో ఫలితం దొరకదు. ఇక్కడ నీ మాట చొప్పున, అలాగే ఎవరి మాట చొప్పునంట? దేవుని మాట చొప్పున. ఎక్కువ ఎవరి మాట మనం వినాలి? రెండోది దైవజనుడి మాట వినాలి. నేను దేవుని ప్రేమిస్తున్నా అంటూ కనబడుతున్న దైవజనుడిని పక్కన పెట్టుకుని దేవుని ఎలా ప్రేమిస్తున్నాం? అవరే కదా. దైవజనుడు మనము ప్రేమించినప్పుడు దేవుని ప్రేమించినట్టు, దేవుని ప్రేమించాలని దైవజనుడి మాట లోబడి ఉండాలి. ఇక్కడ పేతురు అంటున్నాడు, మేము రాత్రంతా ప్రయాసపడ్డాము, రాత్రంతా కష్టపడ్డాము, రాత్రంతా ఇబ్బంది పడ్డాము, కానీ మాకేమీ దొరకలేదు. రోజు చాలా మంది దేవుని లేకుండానే కష్టపడుతూ ఉంటారు, ప్రయాసపడుతూ ఉంటారు. కానీ సిరిపోయిన సంవత్సరం డబ్బులు వేసినట్టు ఉంటాయా? సిరిపోయిన సంవత్సరం డబ్బులు ఉంటాయా? విద్యార్థులు కాదు. రోజు వాక్యం దేవుడు గమనించండి. కొంతమంది అంటే, అయ్యా మేము అందరూ కష్టపడుతున్నాం, ఇంట్లో మొదలు పడలేదు, అందరూ కష్టపడుతున్నాం, కానీ డబ్బులు మొదలు పెరగడం లేదు. అలా రోజు వాళ్ళు ఏ కష్టపడకపోయినా వాళ్ళు మిగులుతుంది అని అంటారు. కానీ దేవుడు మనతో ఉంటే నువ్వు చేసే కష్టాన్ని అనుభవించే దేవుడు చేస్తాడు. గట్టి తప్పకుండా హల్లెలూయా. అదే రాత్రంతా ప్రయాసపడ్డాము, మాకేమీ దొరకలేదు. అయినను ఎవరి మాట చెప్పునంట? దేవుని మాట చొప్పున. రోజు ప్రశ్న ఏంటంటే, దేవుని మాట మనము వింటోలా, మనుషుని మాట వింటున్నాం, ఎవరెవరో చెప్పిన మాట వింటున్నాం, కానీ దేవుని మాట మాత్రం మనము వింటలేదు. ఎప్పుడైతే వాళ్ళు దేవుని మాట విన్నారో ఏం తెలుసుకోండి, ఆలోచన ఎలాగో ఆ మాట అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టారు, అందుచేత వారి వలలు పిగిలిపోతున్నారు. చూసారా? దేవుని మాట చొప్పున వాళ్ళు చేశారు, అది పగలే రాత్రంతా ప్రయాసపడ్డారు, కానీ చేపలు పగులు ఉదయకాల సమయంలో వాళ్ళు శ్రమ పెట్టారు, కానీ అప్పుడే నుంచి చేపలు చెప్పండి, అవి దేవుని మాట అవి లోబడి కాబట్టి రోజు మనుషుల మాట తక్కువ వినాలి, దేవుని మాట ఎక్కువ వినాలి. దేవునితో ఎక్కువ గడపాలి, ఫోన్తో తక్కువ గడపాలి. హల్లెలూయా. ఫోన్తో ఎక్కువ గడిపి దేవునితో తక్కువ గడిపితే ఎట్లా ఉంటుంది? ఫోన్తో ఎక్కువ గడుపుతున్నావు, దేవునితో తక్కువ గడుపుతున్నావు. అందుకే నీకు ఫలితం దొరకడం లేదు. ప్రధానికి భయమే, కష్టం వచ్చినా భయమే, రోగం వచ్చినా భయమే, ఇబ్బంది వచ్చినా భయం. ప్రధానికి నీకు భయపడుతున్నదంటే నువ్వు దేవుడితో ఎక్కువ గడపడం లేదు కాబట్టి. అందుకని ఈ రోజు నీకు వాక్యించిన మీరందరూ దేవుడితో గడపాలని, దేవుడితో సహవాసం చేయాలని, దేవుడితో ఐక్యత కలిగి జీవించాలని, యోహాను పాస్టర్ గారు మా సంఘాన్ని బలపరచాలని ఎంతో మంది సేవకులు ఈ మధ్యకు ఈ మామూలు ప్రాంతానికి తీసుకొస్తూ ఉన్నారు. మీరేం చేయాలంటే సహకరించాలి, దేవుని మాట వినాలి, మాట పక్కన జీవించాలి. కొంతమంది ప్రభువుని పాపి కరెక్టే, పాపాలు ఒప్పుకుంటారు కానీ వాటిని విడిచిపెట్టరు, నేను సినిమా చూడను, ఫోన్ చూడను, అబద్ధాలు ఆడను, మోసం చేయను, నీ ఇష్టంలో జీవిస్తా అంట, మరి ఈ ఇష్టంలో జీవిస్తున్నాను అన్నీ అంటారు. కానీ ఒప్పుకోవడం ముఖ్యం కాదు, వాటిని విడిచిపెట్టే వారికి కలిగిరం పొందును. ఈరోజు ఈ పేతురు అన్నాడు, ఎవరన్నా చూడండి 6వ వచనం చూస్తే, సీమోను పేతురు అది చూసి యేసు మోకాళ్ళ మీద సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపో, నేను పాపాత్ముడు. చూసారు, మోకాళ్ళ మీద పడడం. చాలా మంది ప్రార్థన చేయాలంటే మంచాల ప్రార్థన చేస్తాం, కుర్చీలలో ప్రార్థన చేస్తాం. అంటే కాళ్ళు పుట్టే తప్పుని అంటే కానీ చెయ్యి కలిగి ఉండి కనుక మంచం మీద కూర్చొని ప్రార్థన, కుర్చీలో కూర్చొని ప్రార్థన. ఇక్కడ ఏమంటే పేతురు మోకరించి ప్రార్థన చేశాడు. దేవుని దగ్గర మోకరించాలి,
చెప్పేదే ఉద్దేశం అంటే దేవుని మాట వినాలి. ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. దైవజనుడి మాటకి లోబడి జీవిస్తే మీరు ఇంకా పేతురు మాట విన్నప్పుడు ఫలితం లేదు. మాట విన్న తర్వాత విస్తారమైన చేపలు పట్టింది. ఈరోజు ఇంతకాలం నీ జీవితంలో ఎంత కష్టపడ్డా ఫలితాలు లేకపోతే ఈరోజు దేవుని మాట విను. ఈ జూన్ ఏ తారీఖు? ఈరోజు 5వ తారీఖు. ఈ నెల నుంచి అన్న ఇంతకాలం ఎవరెవరో మాట విన్నావు, ఎవరెవరో మాట నీ కుటుంబం కూర్చుకున్నావు, ఎవరెవరో మాట నీ జీవితం పాడేసుకున్నాము. అయితే ఈ రోజు నుంచి అన్న దేవుని మాట విను, దైవజనుడి మాట విను. నువ్వు దేవుని లాగా ఫలిస్తావు, దేవుడు దీవిస్తాడు. ఇది మాట దేవుడు దీవిస్తాడు. గట్టి సంప్రదాయం